అపార్ట్మెంట్లలో ఇండివిజువల్ వస్తే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మొత్తం తిరిగిపోయిన ఉంటాయి. ఇప్పుడు అంతేందుకు సార్, ఇప్పుడు ఇండియా వాస్తే కరెక్ట్ లేదు. హిమాలయ పర్వతాలు ఈశాన్యం ఉన్నాయి, బంగాళాఖాతం నైరుతి ఉన్నది. సో ఇండివిజువల్ చూసుకోవాలి. అంటే బిల్డింగ్ తిరిగిందంటే అదృష్టాలు తిరిగినాయి అని అర్థం. కబ్బోర్డ్ మాల కంపల్సరీ చేయాల్సిందే, చేస్తేనే బ్యాక్ సైడ్ దోషం పోతుంది. ఇక్కడ పెడితే ఏంటంటే మీరు పీస్ఫుల్గా ఉంటారు. అదేంటంటే కోపాలు పెరిగిపోతూ ఉంటాయి. టైం వస్తే బాస్ను కూడా తిట్టేస్తారు. ఇటు ఇటు ఓపెన్ ఉన్నదంటే ఖచ్చితంగా ఇలా వచ్చిందంటే మీకు అన్ని రివర్స్, ప్రతిదీ రివర్స్. రిలేషన్షిప్ నుంచి ఫైనాన్షియల్ నుంచి హెల్త్ వరకు టోటల్ రివర్స్ అవుతూ ఉంటాయి. మీకు నచ్చకపోయినా కబోర్డ్ పెట్టాలి, అది కూడా ఎల్లో కలర్ పెట్టాలి. ఇక్కడ కూర్చుని కనుక మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అట్లా చేస్తే జాబులు పోతాయి. నార్త్ వెస్ట్లో కూర్చుంటే ఎప్పుడు కూడా చేయొద్దు, జాబులు పోతాయి. మీకు బెస్ట్ ఆప్షన్ అండ్ ఏకైక ఆప్షన్ ఇదే కరెక్ట్, అది రాంగ్. ఇక్కడ ఎంట్రెన్స్ ఏంటంటే తనకి హెల్త్ ఇష్యూస్, ఆగ్నేయం ఎప్పుడు డిస్టర్బ్ అయినా లేడీస్కి హెల్త్ ఇష్యూస్, అది కూడా గట్టిగా. ఈశాన్యంలో వాష్రూమ్ ఉండడానికి లేనే లేదు. ఈశాన్యంలో ఇప్పటివరకు ఎంతమంది క్యాన్సర్లు వచ్చినాయో, క్యాన్సర్లు, థైరాయిడ్లు, బ్రెయిన్ ట్యూమర్లు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. ఈశాన్యంది ఓన్లీ స్నానానికి వాడుకోవచ్చు, టాయిలెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. లేదు అంటే ఖచ్చితంగా ఇంట్లో యజమాని మీరే కాబట్టి మీకు రావాలని కోరుకోవట్లేదు, వస్తాయని మీకు హెచ్చరిస్తున్నా. క్యాన్సర్కు కారణం ఈశాన్యం. ఇప్పుడు ఈ కలర్ ఇడ ఉండద్దని నేను చెప్తా, మీ కమిటీ ఒప్పుకోదు. కొన్ని తప్పయి అపార్ట్మెంట్లల్లో కాంప్రమైజ్ అవ్వడమే. కాకపోతే ఒక్కటి చేయొచ్చు, మీరు దీనికి గ్రీన్ కర్టన్ వేసుకోవచ్చు.